మరీ అంతగా మహాచింతగా ఈ సాంగ్ ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మాట్లాడింది అవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి యాక్చువల్ గా. సో ఇవన్నీ కూడా మనం చాలా సార్లు వినింటాము. కానీ ఈ సాంగ్ విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ మహేష్ బాబు, వెంకటేష్ క్యారెక్టర్ తో పాటు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో ఈ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ని ఈ సాంగ్ రిజంబుల్ చేస్తుంది అనేసి నాకైతే అనిపించింది అనమాట. అంటే ఆయన ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా అన్నిటినీ పక్కన పెట్టి పీస్ఫుల్ గా ఉండడానికి, ఒక ప్రశాంతమైన ఒక నార్మల్ లైఫ్ ని గడపడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఎవరితో గొడవ పెట్టుకోకుండా, అంటే ఎవరన్నా ఒక చేసిన తప్పుని దాన్ని అలాగే మనసులో పెట్టుకొని దాన్ని క్యారీ చేసి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం ఇలాంటి ఏం లేకుండా ప్రశాంతంగా అందరికి నలుగురికి మంచి చేసుకుంటా వెళ్ళిపోదాము అనేసి. జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు అంజలి పేరు చెప్పరు కదా, మహేష్ బాబు చెప్పడు అనమాట. చెప్పినప్పుడు ఆమె బాధపడుతూ ఏడుస్తా ఉంటే ప్రకాష్ రాజ్ వచ్చి ఏడిస్తే నువ్వు ఎంత బాగాలేవు చూడు కావాలంటే అద్దంలో అని చూపిస్తారు. చూపించిన తర్వాత ఇంకా సరే అని నవ్వేసి వెళ్ళిపోతుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది సాంగ్. అదేంటంటే కంప్లీట్ గా ఇది మౌంటేసా అనమాట సాంగ్. అంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉంటది కదా సాంగ్. మరీ అంతగా మహాచింతగా ముఖం ముడుచుకోగల, పనేం తోచగా పరేషానుగా గడబిడ పడకోవాల, మతో ఏంతగా శృతే పెంచక విచారాల విలవిల, సరే చాలిక అలా జాలిగా తికమక పడితేయల. మెయిన్ లైన్ ఏంటంటే కన్నీరై కురవాల మన చుట్టూ ఉండే లోకం తడిసేలా, ముస్తాబే చెదరాల నేను చూడాలంటే అర్థం జడిసేలా. ఇంకొక లైన్, ఎక్కిల్లే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోల, అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాసపడాల. సో ఏంటంటే ఈ లాస్ట్ లైన్స్ ఉన్నాయి చూసావా, అంటే మనకి ఎవరన్నా ఒకరు అన్యాయం చేశారనో మనల్ని ఏదన్నా దూషించారని చెప్పేసి మనం కూర్చొని ఏడుస్తా ఉంటే ఒరిగేది ఏమి ఉండదు. అంటే మనం అలా బాధపడుతూ ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని అయ్యో పాపం అరే పాపం అని అన్నంత మాత్రాన మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు కదా. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా ముందుకెళ్ళండి అని చెప్పేసి చెప్పే లైన్స్ అనమాట. ఇలాంటి మామయ్య క్యారెక్టరైజేషన్ గుర్తుకొస్తుంది ఈ సినిమాలో. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎవరన్నా ఆలోచించడం లేదో నాకు తెలియదు, బట్ నాకైతే అనిపించింది అతని క్యారెక్టరైజేషన్ ఇదే. ఈ సాంగ్ లో వచ్చే లైన్స్ అయితే ఏదైతే ఉన్నాయో రేలంగి మావయ్య క్యారెక్టరైజేషన్ ఇది అని చెప్పేసి నాకైతే అనిపించింది.